మనందరికీ తెలుసు, సెప్టెంబర్ 9, 10, 2025 మధ్యలో ఇజ్రాయెల్ ఖతార్ రాజధాని దోహాలోని హమాస్ ఆఫీస్పై దాడి చేసింది. ఇది సాధారణ దాడి కాదు. ఒక దేశం మరొక దేశంలో సైనిక చర్య తీసుకుంది. ఖతార్ హమాస్ నేతలకు, ఇతర ఉగ్రవాదులకు సేఫ్ హెవెన్ ఇస్తూనే అక్కడే యుఎస్ మిలిటరీ బేస్ ఉండడం పెద్ద ప్రశ్న. యుఎన్ ఈ దాడిని ఖండించింది. అమెరికా మౌనం, తర్వాత ట్రంప్ తీవ్రంగా విమర్శించడం అంతర్జాతీయ స్థాయిలో హీట్ పెంచాయి. ఇదే సమయంలో భారత్ యుఎన్లో ఓటింగ్లో పాలస్తీనా పక్షాన ఓటు వేసింది. మిడిల్ ఈస్ట్ అగ్నికుండలా మారుతుందా? ఈ పరిణామాలు మీకేమి చెప్తున్నాయి? వీటికి సంబంధించి ఈరోజు మనం స్పాట్ యాంగిల్లో పరిశీలిద్దాం కదండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్పాట్ యాంగిల్. October 7, 2023 ఈరోజు ప్రపంచ చరిత్రలో ఒక బ్లాక్ డే. హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్పై పెద్ద దాడి చేసింది. ఇళ్లలోకి చొరబడి రోడ్లపై ఎక్కడికక్కడ రక్తపాతం సృష్టించింది. ఆ ఒక్కరోజే 1200 మందికి పైగా అమాయక ఇజ్రాయెల్ ప్రజలు చనిపోయారు. వందలాది మంది కిడ్నాప్ అయ్యారు. ఇజ్రాయెల్కు ఇదొక హెచ్చరిక. ఇది అస్తిత్వానికి ముప్పు. అందుకే ఇజ్రాయెల్ రిటాలియేషన్ మొదలుపెట్టి గాజా మీద ఫుల్ స్కేల్ వార్ మొదలైంది. ఇప్పటి వరకు 40,000 మందికి పైగా మృతులు. గాజా ఆల్మోస్ట్ శూన్యమైపోయింది. ఇది ఒక హ్యుమానిటేరియన్ ట్రాజడీ. కానీ కథ ఇక్కడతో ఆగలేదు. 9th September 2025 ఇజ్రాయెల్ గాజా దాటి నేరుగా దోహా ఖతార్లో దాడి చేసింది. అక్కడి హమాస్ పొలిటికల్ ఆఫీస్ను పూర్తిగా నేలమట్టం చేసింది. ఇదే సమయంలో షాక్ ఇచ్చిన విషయం, అదే దోహాలోనే యుఎస్ సెంట్రల్ కమాండ్ బేస్ ఉంది. అంటే ఇజ్రాయెల్ అమెరికా కళ్ళ ముందే దాడి చేసింది. ఇది కేవలం ఒక మిలిటరీ యాక్షన్ కాదు, ఇది ఒక పవర్ మెసేజ్. ఎక్కడ దాక్కున్న హమాస్ను వదిలిపెట్టం అని ఇజ్రాయెల్ చెప్పిన డిక్లరేషన్. ఈ దాడి తర్వాత ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయింది. ఖతార్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ప్రధాని దీనిని నేరుగా స్టేట్ టెర్రరిజం అని పిలిచారు. ఇరాన్, టర్కీ మరియు కొన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీద మండిపడ్డాయి. ఇది రీజనల్ స్టెబిలిటీని దెబ్బతీస్తుంది అని వారంతా అన్నారు. యునైటెడ్ నేషన్స్ అధికారికంగా ఈ స్ట్రైక్ను కండెమ్ చేసింది. యుఎస్ గవర్నమెంట్ మాత్రం అఫీషియల్ సైలెన్స్ పాటించింది. ఒకవైపు ఇజ్రాయెల్తో డికేడ్స్ నుండి స్ట్రాంగ్ అలైస్, మరోవైపు ఖతార్లో తమ మిలిటరీ బేస్ ఉండడం వల్ల నేరుగా అపోజ్ కూడా చేయలేకపోయింది. డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈసారి లౌడ్గా మాట్లాడారు. అతను ఇజ్రాయెల్ యాక్షన్ను తీవ్రంగా ఖండించాడు. ఇది మిడిల్ ఈస్ట్లో ఫైర్ను మరింత పెంచుతుంది అని హెచ్చరించాడు. ఇలా చూస్తే యుఎస్ పాత్ర ప్యూర్ డ్యూయల్ డ్రామా లాగా మారింది. గవర్నమెంట్ ఒకటి చెప్తుంటే అపోజిషన్ మరొకటి చెప్తుంది. ఇక భారత్ పరిస్థితి చాలా సెన్సిటివ్. యుఎన్లో ఇటీవల ఓటింగ్లో భారత్ పాలస్తీనా పక్షాన ఓటేసింది. అంటే ఇది ఇజ్రాయెల్కు వ్యతిరేకం అన్నమాట కాదు. భారత్ ఫారిన్ పాలసీ ఎప్పటి నుంచో బ్యాలన్స్డ్ స్టాండ్ మీదే ఉంది. ఇజ్రాయెల్తో డికేడ్స్ నుండి డిఫెన్స్, టెక్నాలజీ, అగ్రికల్చర్లో స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ ఉంది. అలాగే పాలస్తీనా పట్ల కూడా ఇండియాకి హ్యుమానిటేరియన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అదే సమయంలో మిడిల్ ఈస్ట్లో 1 కోటి మందికి పైగా ఇండియన్స్ పనిచేస్తున్నారు. వాళ్ళ సేఫ్టీ, జాబ్స్, రెమిటెన్సెస్ ఇవన్నీ భారత్కు చాలా ముఖ్యం. అందుకే ఇండియా ఏం చేసిందంటే ఒక డిప్లొమాటిక్ బ్యాలెన్సింగ్ యాక్ట్, ఎవరి స్నేహం కోల్పోకుండా రెండింటికి మద్దతిచ్చే స్ట్రాటజీ అప్లై చేసింది. ఇజ్రాయెల్ స్ట్రైక్, మిడిల్ ఈస్ట్ టెన్షన్ ఇవన్నీ కేవలం న్యూస్ స్టోరీలు కాదు, ఇవి మన జీవితానికి కూడా నేరుగా తాకే అంశాలు. గల్ఫ్లో ఉన్న ఇండియన్స్,
వాళ్ళ సేఫ్టీ ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. మిడిల్ ఈస్ట్లో ఇన్స్టెబిలిటీ పెరిగితే ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. దీన్ని డైరెక్ట్ ఎఫెక్ట్ కింద పిలుస్తారు. మన పెట్రోల్, డీజిల్, కుకింగ్ గ్యాస్ అవన్నీ అమాంతం ఖరీదు పెరిగిపోతాయి. అంటే మన జేబుపై నేరుగా భారం పడడం అన్నమాట. అందుకే భారత్ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ అవసరం స్పష్టమే, హమాస్ను ఎలిమినేట్ చేయాలి. ఇండియా నెసెసిటీ కూడా క్లియర్. ఎవరి స్నేహం కోల్పోకుండా బ్యాలన్స్డ్ స్టాండ్ కొనసాగించాలి. యుఎస్ రోల్ మాత్రం డ్యూయల్ డ్రామాగా ఉంది. గవర్నమెంట్ సైలెన్స్, ట్రంప్ లౌడ్ కండెమ్నేషన్, ఇవన్నీ ఒక డ్రమాటిక్గా ఉన్నాయి. కానీ అసలు ట్రూత్ ఏంటంటే ఇది ఒక మిడిల్ ఈస్ట్ వార్ స్టోరీ మాత్రమే కాదు. ఇది మన ఫ్యూచర్, మన ఎకానమీ, మన జేబులను మనీని కూడా తాకే స్టోరీ. ఇదే ఈరోజు స్పాట్ యాంగిల్లో స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలను, సూచనలను కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.